ఎందుకంటే 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పాలన నడిపించిన క్రమంలో కూడా కేసీఆర్ కూతురుగా కవిత కూడా పదవులను అనుభవించింది. ఎంపీగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఎనలిస్ట్ పుల్లారావు గారు ఉన్నారు. నమస్తే అండి పుల్లారావు గారు. నమస్కారం అండి. కవిత గారి మాటల్ని ఏ కోణంలో చూడొచ్చు రాజకీయంగా? నా మాట మీకు వినిపిస్తుందా పుల్లారావు గారు? వినిపిస్తుంది. మీరు రాజకీయాల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. రాజకీయ నేతలు మాట్లాడిన మాటలను కూడా మీకు అర్థమై ఉంటుంది. భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించి కూడా చాలా విశ్లేషణ చేస్తూ ఉంటారు. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితనే డైరెక్ట్గానే పార్టీలో ఇది ఏదో జరుగుతుందన్న విషయాన్ని బయటపెడుతోంది. ఒక్కటి ఇది పెద్ద నేను అనుకుంటున్నా ఆమె చాలా అప్సెట్ అయి ఉంటుంది. ఆమె అనుకున్న ముఖ్యత ఇవ్వటం లేదని. ఇది రాజకీయాల్లో వచ్చింది ఏమిటంటే చాలా న్యాచురల్. ఎంతో పరిస్థితులు వేరేగా ఉంటే కానీ లేకపోతే కుటుంబ సభ్యుల్లో రాజకీయంలో మొదలుకి వెళ్ళిపోతారు, ఒకళ్ళు వెనక్కి వచ్చేస్తారు. ఇదేం కొత్త కాదు, ఇది మానవత్వం. సో ఆమె న్యాచురల్గా ఒక ఫ్రస్ట్రేషన్ ఉండి ఉంటుంది. ఆ బయట పేలిపోయింది. ఇది చేయొచ్చు, అలాగా సహిస్తాడా కేసీఆర్? మిగతా వాళ్ళు మళ్ళీ తిరిగి ఇప్పుడు చదువుకోగలదా అంటే చదువుకోలేరు. ఈ మాటలు ఇదంతా ఎంబారెస్మెంట్ బయటకు వచ్చాక ఆమెకి తప్పకుండా పరిణామాలు ఉంటాయి. మంచో చెడ్డో నేను చెప్పట్లేదు. ఆ పార్టీలో ఉంటుందా, కొత్త పార్టీ ఫామ్ చేస్తుందా, అది చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆమెంత ఓపెన్గా విమర్శించాక మిగతా వాళ్ళు ఒప్పుకోరు కదా పార్టీలో. లేకపోతే ఆమె దిద్దుకుంటుందా, ఆమె తగ్గిపోతుందా? కూతురు కనుక కేసీఆర్ చూడాలి. కానీ ఈమె కెరియర్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఆమె వేరేగా వెళ్తాదా వెళ్ళదా? సంచలన విషయమే చెప్తున్నారు. టర్నింగ్ పాయింట్ అనే విషయాన్ని సంచలనంగానే చెప్తున్నారు. ఎందుకంటే కవిత వచ్చిన క్రమంలో కూడా సామాజిక తెలంగాణ, బహుజన తెలంగాణ కావాలని చెప్పి కవిత సీఎం అంటూ కూడా వాళ్ళ కార్యకర్తలంతా నినాదాలు చేశారు కూడా. కరెక్ట్. అందువల్ల ఆమె ఎంతవరకు మొదలు తీసుకెళ్ళగలదు? ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీలో ఉండి మొదలుకి వెళ్ళలేదు కదా. ఎందుకంటే ఆ అన్నగారు మిగతా వాళ్ళు అందరూ పార్టీలో డామినేట్ చేస్తున్నారు. ఆ అన్న మాటలు ఎవరు మిగిలిన మాట్లాడుతుంది? ఎవరి మీద పేర్లు చెప్పలేదు, ఎవరికి అర్థమయ్యేట్టుగా చెప్పింది ఆమె. ఇవన్నీ మన అందరికి తెలుసు. కాబట్టి టర్నింగ్ పాయింట్. ఆమె పార్టీలో ఉండి సేల్ అవుతుంది కష్టమేమో. ఇంకా ఆమెకి తెలుసు సైడ్ లైన్ అయిపోయి ఉంటుంది కదా. ఆమె మాట్లాడించారో లేదో, ఆమె ఈ మీటింగ్లో ఆ మీటింగ్లో అన్నీ చూస్తున్నా. సో సైడ్ లైన్ అయిపోయాక ఆమె కూడా సర్వైవల్కి ఇంకా వేరే రూట్ మీద వెళ్ళిపోతే బెటర్ కదా ఆమె. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన తగ్గిపోయినట్టుగా ఆయన అబ్బాయికి మిగతా వాళ్ళకి అధికారం మోర్ ఇస్తున్నాడు. కాబట్టి ఆమెకు స్థలం లేకపోతే అక్కడ ఇంకా అక్కడ చేసేదేంటి? అందువల్ల ఇది టర్నింగ్ పాయింట్ ఆమెకి. మళ్ళీ మామూలుగా అంతా బాగున్నది, అందరూ మంచోళ్ళు అని కూర్చుంటే పని జరగదు. ఇంకా అక్కడ ఆ పని మాత్రం ఉండదు. ఇదే టర్నింగ్ పాయింట్. ఇంకా ఆమె పైకి వెళ్ళొచ్చు, కిందకి రావచ్చు, పక్కకి వెళ్ళొచ్చు. ఆమెకు టర్నింగ్ పాయింట్. కొత్త బాట వెళ్తుంది అని మనం భావించవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా అంత రెస్పాన్స్ ఇస్తాడా? అలా వదిలేస్తాడా? ఇగ్నోర్ చేస్తారా? ఇగ్నోర్ చేస్తే ఆమె లెక్కలేనట్టుగా కదా. సో ఇది మనం చూడవలసిన రాబోయే రోజుల్లో. ఆయన ఏం పిలిచి తప్పైపోయింది, నువ్వు చెప్పిన తప్పులని ఒప్పుకుంటాను అంద కదా ఆయన కేసీఆర్. ఆమె అలిగేషన్స్ ఎవరిని కలవు ఇవన్నీ చెప్పారు కదా. సో ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఆమెకి. చవల సంగతి ఎలాగుండో చెప్పలేం. కేసీఆర్ ఫ్యూచర్ ఎన్నో లిస్టులో చెప్పిందో, బీజేపీతో దగ్గరగా ఉన్నావు, నన్ను అరెస్ట్ చేశారు. రాజకీయాల్లో కుదరదు కదా. ఆమె కొద్దిగా సైలెంట్గా ఉండి పనిచేస్తే బాగుండనేమో. టర్నింగ్ పాయింట్ అవుతే ఏంటి, కొత్త పార్టీ పెడితే ఎలాగ పవర్ లేకుండా చారిస్మా ఉండాలి. కానీ ఆమెకు ధైర్యం ఉన్నదా? ఇవన్నీ పెద్ద ఇష్యూస్. ఆమె ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నది ఉత్తరంతో. ఆ పెద్ద నిర్ణయం మంచిగా జరుగుతుందా ఏమవుతుందో మనకు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. అంటే సోషల్ మీడియాలో కూడా వివిధ రాజకీయ పార్టీల నేతల నుంచి వచ్చే మాటలు ఏంటంటే తెలంగాణలో అంటే మరో షర్మిల కవిత అవుతుందనే చర్చ విపరీతంగా జరుగుతుంది. కవిత కూడా అవే విషయాలను కూడా మీడియా ముఖంగా కూడా మాట్లాడింది. అంటే
కుట్రలు, కోవర్టులు ఉన్నారు, దయ్యాలు ఉన్నారు, భూతాలు ఉన్నారని చెప్పి. కానీ 10 ఏళ్ల పాటు పార్టీలో ఉన్న కవిత ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవి అనుభవించింది. కానీ ఫ్రస్ట్రేషన్ రావడానికి ఏ కారణాలు అడ్డమై ఉండొచ్చు. కవిత కూడా తన సొంత అంటే తాను కూడా ఒక నేతగా తాను కూడా తెలంగాణలో అంటే అత్యధిక స్థానానికి వెళ్ళాలనే భావనని ఖచ్చితంగా బయటకు వ్యక్తపరిచిందనేది అనుకోవచ్చా మనం? ఒకటి మీరు తమిళనాడు చూడండి, కనుమోయి ఉన్నది, ఆయన అన్నతో అడ్జస్ట్ అయిపోయింది, అన్నతో కంప్లీట్ చేయట్లేదు. ఇంకో అన్న స్టాలిన్తో కంప్లీట్ చేస్తే బయటికి తరివేశారు రాజకీయం నుంచి. అడ్జస్ట్ అయినా అవ్వాలి, లేకపోతే కష్టం. అప్పుడు కేసీఆర్ గారు ఎవరికి ఇస్తారు పార్టీ? ఆయన కొడుకు ఇస్తాడా, ఇంకెవరికైనా ఇస్తాడా? కొడుకు కూడా కెపాసిటీ చూపెడతా వచ్చేది కదా. సో ఇవన్నీ ఉండగా ఆమె నిర్ణయాలు తీసుకుంటే ఇంకో షర్మిల లాగా అవచ్చు, సోనియా గాంధీ లాగా అవచ్చు, నేను మాట్లాడలేదు. కానీ కష్టమైన రూట్ అవుతారు. కేసీఆర్ గారు నీడలో చేసే రాజకీయం ఒకలాగా ఉంటుంది, నీడ లేనప్పుడు ఇంకోలాగా ఉంటుంది. ఆమె సొంతంగా దిగి పార్టీ ఫామ్ చేస్తే చాలా కష్టమైన రాస్తా అని అర్థం అవుతుంది ఆమెకి, చాలా కష్టం. ఇంకో పార్టీ జాయిన్ అయినా ఆమె ఏదో స్థలం ఇస్తారు, పోటీ చేయమంటారు, అంతే. ఎందుకంటే ఆ టైం అయిపోయింది. ఆమె చాలా కేర్ఫుల్గా ఫ్యూచర్ ఆలోచించుకోవాలి. ఎవరైనా మనం మాటలు అనగలం, చాలా తెలివితేటలుగా మాటలు అనగలం, కానీ నా మాటలకి పరిణామాలు ఉంటాయి, వర్డ్స్కి పరిణామాలు ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి మాటలకి. సో ఆమె తెలిసి క్లియర్గా మాట్లాడింది, ఏం పరిణామాలు వస్తాయి అవి ఆలోచించుకుని ఉంటుంది. కానీ నేను కేసీఆర్ పాజిటివ్గా రియాక్ట్ అవుతాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఓపెన్గా ఆయన్ని విమర్శించింది, పక్కన ఉన్న వాళ్ళు అందరినీ విమర్శించి. సో ఆయన టాలరేట్ చేసి నువ్వు మంచిగా చెప్పావు మళ్ళీ వచ్చేయి అని చెప్తాడంటే నాకు నమ్మకం లేదు.